మారేటప్పటికి మాకు కొంచెం వ్యాపారం తగ్గడం వల్ల ఓయో గ్రూప్ వాళ్ళు ఓయో గ్రూప్ హోటల్స్ అండ్ రూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ టీం నన్ను అప్రోచ్ చేయాలి. మీకు ఓయో ద్వారా కూడా కొంత వ్యాపారం వస్తుందండి. ఆ వ్యాపారంలో 20% మేము తీసుకుంటాం. వచ్చిన వ్యాపారంలో డబ్బంతా మేము కలెక్ట్ చేస్తాం. 20% తీసుకుని తగ్గిన 80% మీకే వేస్తామని చెప్పి నన్ను ఒప్పించి డిసెంబర్ 7వ తారీఖు నుంచి వ్యాపారం మొదలెట్టాం వాళ్ళతో. ఆ వ్యాపారం మొదలెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఇప్పుడు వరకు ఆ డబ్బులు మాత్రం అప్పుడు 10,000, అప్పుడు 20,000, అప్పుడు 50,000 అలా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నాకు 2,79,000 మాత్రమే ఇచ్చారు. అయితే నేను ఎందుకని ఇంత తక్కువ వస్తుంది, వ్యాపారం చూస్తే ఎక్కువ వస్తుందని నేను డీప్గా ఆ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం అంతా మా హోటల్ గురించి ఎదిగితే దాదాపు ఈ 3 నెలల్లో 15 లక్షల వ్యాపారం వాళ్ళు కలెక్ట్ చేశారు. కస్టమర్స్ దగ్గర నుంచి 15 లక్షల వ్యాపారం జరిగింది. 15 లక్షల వ్యాపారంలో వాళ్ళు కట్ చేసింది ఆ డిడక్షన్స్ అన్నీ చూపించారు. అందులో ఆ యాప్లో అవి ఏంటంటే కన్వేయన్స్ ఫీజ్ అని 90,000 చూపించారు, కమిషన్ అని 5,50,000 తీసుకున్నారు, ట్యాక్స్ అండ్ కమిషన్ అని 90,000 తీసుకున్నారు, నో షో చెక్ ఇన్ అని అది ఒకటి 2,86,000 కట్ చేశారు, సిస్టమ్ ఆటో చెక్ ఇన్ అని అది 1,31,000 కట్ చేశారు. ఈ 4 మాసాల్లో డిజిటల్ ఆటో చెక్ ఇన్ అంట, అది ఏమిటో తెలియదు, అది కూడా 1,19,000. అలాగే ట్యాక్స్ డిడక్షన్స్ విత్హెల్డ్ అంతా కలిపి అది 1,78,000. మొత్తం మీద అన్ని కట్ చేయంగా 14,50,000 గాను నాకు 2,79,000 ఇచ్చి సరిపోయిందని అందులో చూపిస్తుంది వాళ్ళ యాప్లో. వీళ్ళు మాత్రం ఇంకా వస్తాయని నేను చెప్పారు. కాకపోతే చూపించడం మాత్రం 14,50,000కి 14,70,000 దాదాపు ఉంది. 14 లక్షలకి 2 లక్షలు అంటే దాదాపు 12 లక్షల రూపాయలు వాళ్ళు వివిధ రూపాయల్లో ఏదో రకంగా తీసేసుకున్నారు. ఇప్పుడు ఇది నాకు అర్థమైంది ఏంటంటే దీని ప్రకారం ఇది పెద్ద స్కామ్, ఈ దేశానికి పట్టినటువంటి ఒక అరిష్టం. ఇది ఓయో అనేది ఈ దేశానికి పట్టినటువంటి అరిష్టం. చిన్న హోటల్స్ అందరూ కూడా మోసపోతున్నారు. దీని వల్ల మోసపోయి నాకు అర్థమైంది ఏమిటంటే చాలామంది దీంట్లో మోసపోయినప్పటికీ ఒకసారి అందులోకి ఎంటర్ అయిన తర్వాత అందులోంచి బయట రావడం కూడా కష్టమే. ఎందుకంటే వాళ్ళు తొందరగా ఇప్పుడు మనం ఆన్లైన్ అంతా మన సిస్టమ్ అంతా వాళ్ళకి వెళ్ళిపోద్ది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏ పని చేయాలన్నా వాళ్ళ ద్వారా చేయాల్సిందే. ఎవరన్నా హోటల్కి ఫోన్ చేయాలన్నా కానీ వాళ్ళ కస్టమర్ కేర్ నుంచే మన హోటల్ ఫోన్ వస్తుంది తప్ప మన హోటల్ ఫోన్ చేయడానికి కూడా మన ఆన్లైన్లో మన నెంబర్ కనపడదు. అలాగే మేక్ మై ట్రిప్ కానీ అవి కూడా వాళ్ళ ద్వారా నుంచే రావాలి. అలా మన అన్ని రకాలుగాను కట్టేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి బయట రావడం అంటే మనం ఇంకొక ఆన్లైన్ తీసుకోవాలంటే వాళ్ళ ఒప్పుకుంటే తప్ప కుదరదు. వాళ్ళతో ఒప్పుకోవాలంటే మనం ఏం చేయకుండా మాకు ఇచ్చిన మట్టుకు ఇచ్చారా బాబు అని చెప్పి ముందరకి నోటీస్ ఇచ్చి బతిమాలి బామాలి వాళ్ళ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి. ఆ విధంగానే హోటల్ యూజర్స్ అందరూ కూడా ఏదో రకంగా ఒకసారి ఇరుక్కుపోయిన తర్వాత ఈ స్కామ్ ఇలా జరుగుతుంది తెలియడానికి దాదాపు వాళ్ళ సంవత్సరం కాలం పట్టుద్ది. సంవత్సరం కాలం పట్టిన తర్వాత వాళ్ళు బయటకు వస్తే చాలు, పోతే డబ్బులని ఏదో రకంగా బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చేసి అమ్మాయి అని వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే నాకు జరిగిన అన్యాయం మాత్రం ఇంకొకటి జరగకూడదు, భారతదేశంలో ఇంకొకటి జరగకూడదని నేను ముందుకొచ్చి నేను మా లోకల్ పోలీస్ స్టేషన్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ పోలీసు వారు రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ త్వరలో జరుగుద్ది. ఈ లోపుగా నేను చెప్పేది ఏమిటంటే హోటల్స్ అందరికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓయో పార్ట్నర్స్ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ మీ అకౌంట్స్ అన్ని చెక్ చేసుకోండి. మీకు జరిగే అన్యాయాన్ని గమనించండి. గమనించి వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అందరూ దేశవ్యాప్తంగా ఎవరికారు కంప్లైంట్లు ఇస్తే ఈ సంస్థ ఇమ్మీడియట్గా వాళ్ళ కార్యకలాపాలు ఆపాలి. ఈ యొక్క దోపిడీ విధానం ఆగిపోవాలి. ఆగిపోకపోతే మాత్రం దేశానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సందర్భంగా నేను సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే అందరికి కూడా నేను లెటర్ రూపంలో తెలియపరుస్తాను. ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, అలాగే హోమ్ మినిస్టర్ గారు అన్ని రకాలుగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ సంవత్సరం మాత్రం ఈ కంట్రీ అవడానికి మాత్రం ఏమాత్రం అవకాశం ఇచ్చినా దేశాన్ని దోషేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అందరూ హోటల్స్ అందరూ కూడా నేను అందరికీ
ఓయో పార్ట్నర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే వాళ్ళతో తెగతెంపులు చేసుకోండి.